కలే సినిమా ఎలా ఉంటది అన్నా? నిజం చెప్తున్నా అన్న, నేను కరెక్ట్ మిడిల్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆ ఫిలిం రిలీజ్ అయ్యింది. త్రివిక్రమ్ గారు రిలీజ్ చేసిండు అన్న. మహేష్ బాబు మహేష్ బాబు కెరియర్, ఇండస్ట్రీ కెరియర్ ఉంటది కదా, ఆఫ్టర్ కలేజా బిఫోర్ కలేజా, ఆ రేంజ్ లో ఉంటది అన్న కలేజా. ఇంపాక్ట్ అనేది ఫ్యాన్స్ మీద అంతగానం. కానీ అప్పట్లో ఎందుకు ఫ్లాప్ అనే టాక్ వచ్చిందో, యావరేజ్ అనే టాక్ వచ్చిందో మనకు తెలియదు. కానీ రీ రిలీజ్ అన్న, సీరియస్ చెప్తున్నా, ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ బట్టలు దించుకొని శవాలు లేస్తాయి అన్న. ఆ రోజు బీజిఎం ఎలా ఉంది? బీజిఎం, స్టోరీ అన్న, టైమింగ్ మాత్రం అన్న, కామెడీ టైమింగ్ మాత్రం పిచ్చి పిచ్చి లేస్తుంది అన్న. ఆ రేంజ్ లో ఉంటది. అనుష్క యాక్టింగ్, డాన్స్ అన్నీ అన్న. ఇగో ఇప్పుడు అనుష్క గారితో తీసిన మొట్టమొదటి సినిమా మహేష్ బాబు గారు కాబట్టి ఆ టైమింగ్, వాళ్ళిద్దరి మధ్యలో టైమింగ్ సెన్స్, కామెడీ సెన్స్ ఉంటది. పిచ్చి పీక్స్ కి పోతుంది అన్న. అలీ గారితో ఎట్లా ఉంటది? త్రూ అవుట్ అన్న, సినిమా మొత్తానికి కామెడీ అన్న. నిజం చెప్తున్నా, మహేష్ బాబుని ఒక డిఫరెంట్ యాంగిల్, అంటే ఎన్నో ఫిలిమ్స్ లో చూసింటాం కానీ ఈ ఫిలిం మొత్తానికే డిఫరెంట్ మహేష్ బాబు అన్న. ఆ టైమింగ్, కామెడీ టైమింగ్, ఎప్పటి నుంచో పెద్ద పెద్ద డైరెక్టర్స్ చెప్తారు మహేష్ బాబు గారితో కామెడీ టైమింగ్ బాగుంటదని. ఈ ఫిలిం లో పండిపోయింది అన్న. ఆ సినిమా ఖచ్చితంగా చూడొచ్చండి అందరూ. కన్ఫర్మ్ గా, ఖచ్చితంగా వద్దన్నా కూడా పోతారు. ఎందుకంటే ఎన్నో రీ రిలీజ్ ఫిలిమ్స్ జరుగుతున్నాయి. రేపు సినిమా అంటే ఒక రోజు ముందు, 2 రోజుల ముందు టికెట్స్ ఓపెన్ చేస్తారు. కానీ అదే కలేజకు 25వ తారీఖు నుంచి టికెట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఖచ్చితంగా బొమ్మ మళ్ళీ కూడా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అన్ని హౌస్ఫుల్స్ నడుస్తాయి. థియేటర్ అంతా రచ్చ కాదు. ఒక్కడైనా సరే ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు షర్ట్ వన్ పై అదే కరెక్ట్ గా ఉంటే అప్పుడు మాట్లాడరు, చింపేసుకుంటారు. ఖచ్చితంగా బట్టలు చింపుకొని బయటకు వస్తారు. థ్యాంక్ యూ బ్రో.